అరే గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఒక్కరే ఉండాలరా. క్రికెట్ టీమ్ లో 12 మంది ఉంటే దాని గర్ల్ ఫ్రెండ్స్ అనరు. అది హాట్ గర్ల్స్ అసలు. అరే నాకు తెలియక అడుగుతున్నా, మొత్తం గల్లీలో ప్రతి ఒక్కరు కూడా నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంకా మా పరిస్థితి ఏంట్రా? కొంచెం ఈ 2026 నుంచి అయినా సరే కొంచెం తగ్గించుకోండి నీ కౌంట్. ఆ కిటికీలు కొంచెం మొయ్యండి రా. అది హాట్ అనుకుంటున్నారా? ఇంకా గర్ల్స్ హాస్టల్ కింద రోజు రోజుకి కిటికీలు ఓపెన్ చేస్తుకుపోతున్నావు. మా బ్రతుకులు ఏమైపోవాలి? నేను కాక మొన్న మన ఈసీ ఒక అమ్మాయిని వెళ్ళాడుగా, ప్లీజ్ ఐ లవ్ యూ అని చెప్తే అది ఏమన్నా తెలుసా? నువ్వు నన్ను అడుక్కు, నేను ఆల్రెడీ మహేష్ కి కమిట్మెంట్ అంటే ఇది చివరిది నీ కమిట్మెంట్, ఇండియన్ కల్ది నీ కమిట్మెంట్, ఆఖరి 5th ఫ్లోర్ అమ్మాయి కూడా నీ కమిట్మెంట్ అయితే ఇంకా మా సింగిల్ గా పరిస్థితి ఏంట్రా? చెప్పేది ఒకటి పైన వేస్తుంది. రేపు 2026 వస్తుంది. దీని అమ్మ 2018 నుండి సింగిల్, 2019 నుండి సింగిల్, 2020 నుండి సింగిల్, 21 సింగిల్, 22 సింగిల్, 23 సింగిల్, రేపు ఈ 25 కూడా సింగిల్, రేపు 26లో కూడా సింగిల్ గా ఉంటానేమో బాధ వేస్తుందిరా. ప్లీజ్ రా, మీకులాంటి పులిహేర రాజకీయాలు కొంచెం తగ్గించండి రా. మా మీద కొంచెం కనికరం చూపించండి రా. అమ్మాయిలు కూడా మీకులాంటి ఎదవలని ప్రేమించారు, మాకులాంటి మనుషులు ప్రేమించరా రే? మేము ఏం తప్పు చేస్తాం రా? ఒక మాట చెప్పు. రోజు రోజుకి చేతిరేఖలు అరిగిపోతున్నాయి బ్రో. 2026 నుంచి కొంచెం చేతిరేఖలైనా కాపాడుకుంటాం బ్రో, మళ్ళీ జాతకాలకైనా.